Hello students, myself Vemuri Jayamanasa, working as a lecturer in computer departments at CRR College for Women. In this video, we are going to learn DBMS approach, advantages and disadvantages of DBMS. First of all, what is DBMS approach? Okay. What is DBMS? DBMS is nothing but a software that provides a set of primitives for defining, accessing and manipulating data. DBMS అనేది ఒక సాఫ్ట్వేర్. It gives some set of rules for defining, accessing and manipulating the data. ఈ సాఫ్ట్వేర్ DBMS అనే సాఫ్ట్వేర్ మనకి కొన్ని రూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంటే డేటాని డిఫైన్ చేయడానికి, యాక్సెస్ చేసుకోవడానికి, మ్యానిపులేట్ చేసుకోవడానికి. ఓకే, జనరల్గా DBMS అప్రోచ్లో ఏం జరుగుతుంది అంటే సేమ్ డేటా అనేది డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేసుకుని డిఫరెంట్ యూజర్స్ అనేవాళ్ళు షేర్ చేసుకుంటారు. దీని రిజల్టెంట్గా ఏమవుతుంది అంటే రిడెండెన్సీ ఆఫ్ డేటా అనేది మినిమైజ్ అవుతుంది. ఓకే, సేమ్ డేటా ఒకే ప్లేస్లో ఉండడం వల్ల రిడెండెన్సీ అనేది మినిమైజ్ అవుతుంది. క్లియర్లీ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. Okay, there is DBMS with raw data and data. There are so many groups of users, group 1 of users, group 2 of users, group n of users. These group of users are interacting with DBMS through different applications like application 1, application 2 and so on, application n. Okay, ఇక్కడ ఏమవుతుంది అంటే DBMSని డిఫరెంట్ యూజర్స్ అనేవాళ్ళు విత్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, నథింగ్ బట్ యాప్స్, వాటిని యూజ్ చేసుకుని డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటున్నారు, డేటాబేస్తో ఇంటరాక్షన్ జరుపుతున్నారు. ఓకే, there are some important points in DBMS approach. Okay, why we are entering to DBMS approach? మనకి ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఉంది, మనం ఎందుకు మరి DBMSకి వచ్చాము అంటే as you learn in previous video, there are so many limitations in file based approach. Okay, file based approach లో నెంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్, నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్, నెంబర్ ఆఫ్ లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి టు రిమూవ్ ఆల్ దోస్ లిమిటేషన్స్ వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ఏ న్యూ సాఫ్ట్వేర్. ఓకే, ఒక కొత్త అప్రోచ్కి మనం ఒక కొత్త దానికి మనం అప్రోచ్ అవుతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ డేటాబేస్ అప్రోచ్. ఓకే, సో ఫైల్ బేస్డ్ అప్రోచ్లో మెనీ లిమిటేషన్స్ ఉన్నాయి. మనం వెళ్ళే దాంట్లో చాలా కొత్తవి ఉండాలి. లైక్ ఎలా అంటే మనం అప్రోచ్ అయ్యే న్యూ సాఫ్ట్వేర్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. ఓకే, టు రిమూవ్ ఆల్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ ఏ న్యూ అప్రోచ్ వాజ్ రిక్వైర్డ్ విచ్ ఈస్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్. That is well known as database approach. Okay, simply database is nothing but a shared collection of logically related data. Okay, database అనేది డేటాబేస్లో మనం ఏం చేస్తాము అంటే డేటాని లాజికల్గా షేర్ చేస్తాము. ఓకే, లాజికల్గా స్టోర్ చేస్తాము. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ డేటా అన్నిటినీ మనం తీసుకుని ఒక ప్లేస్లో లాజికల్గా షేర్ చేస్తాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నామంటే ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీటందరి డేటాని ఒకే ప్లేస్లో ఒకే చోట లాజికల్గా స్టోర్ చేయడానికి మనకి డేటాబేస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ డేటాబేస్ అనేది ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ రికార్డ్ కీపింగ్ సిస్టమ్. అంటే కంప్యూటర్ని యూజ్ చేసుకుని మనం డేటాని స్టోర్ చేసుకునే ఒక ప్రాసెస్ని ఏమంటారు అంటే డేటాబేస్ అంటారు. ఓకే, నెక్స్ట్. ఓకే, the database is a single large repository of data which can be used simultaneously by many departments and users. Okay, as we said before, డేటా అనేది లాజికల్గా కంప్యూటర్ బేస్డ్గా ఒకే ప్లేస్లో లాజికల్గా స్టోర్ అవుతుంది. కాబట్టి డిఫరెంట్ యూజర్స్ అనేవాళ్ళు దాన్ని సైమల్టేనియస్గా యాక్సెస్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓకే, ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ DBMS ఈజ్ ఇట్ రెడ్యూసెస్ ద రిడెండెన్సీ ఆఫ్ డేటా. అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అనేది ఉండదు. ఫైల్ బేస్డ్ సిస్టంలో ఏమవుతుందంటే ఒకే డేటా మెనీ ప్లేసెస్లో ఉంటుంది. యూజర్ అనేవాడు దాన్ని యాక్సెస్ చేసుకునే టైంలో ఏది కరెక్ట్ డేటా అనే దానికోసం కన్ఫ్యూజ్ అవుతాడు. సో వెల్ కమింగ్ టు DBMS,
ఏమవుతుంది అంటే ఒకే చోట ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్గా ఒకే చోట మొత్తాన్ని కలిపి ఒకే చోట ఉంచుతారు. కాబట్టి యూజర్ అనేవాడు ఆ డేటా కోసం అడిగినప్పుడు ఒక్క డేటా మాత్రమే, ఒకసారి మాత్రమే అది యూజర్కి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఇన్ DBMS అప్రోచ్. More information from given data, ad hoc queries can be performed, redundancy can be reduced, inconsistency, security restriction, data independence, it is more cost effective. ఓకే, అడ్వాంటేజెస్ ఉన్నట్టే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి DBMS అప్రోచ్కి. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్, DBMS జనరాలిటీ, పర్ఫార్మెన్స్ ఇష్యూ, ఇంక్రీజ్డ్ వల్నరబిలిటీ టు ఫెయిల్యూర్, రికవరీ ఈజ్ మోర్ కాంప్లెక్స్. ఓకే, ఒకసారి వీటిని బ్రీఫ్గా వాట్ ఈజ్ వాట్ అనేవి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్. Okay, the advantages of DBMS. There are more advantages in DBMS. Okay, one by one we will discuss. First one, improved data sharing. Okay, improved data sharing. Okay, first of all we should know what is data sharing. Okay, data sharing is the ability to share the same data resource with multiple applications or users. Okay, same data ni, okay, same data resource ni మల్టిపుల్ అప్లికేషన్స్ ద్వారా మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళకి మనం షేర్ చేయగలిగే ఒక ఎబిలిటీని డేటా షేరింగ్ అంటారు. ఓకే, DBMSలో ఏంటి అంటే ఇది ఇంప్రూవ్డ్గా ఉంటుంది. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే డేటా లాజికల్గా స్టోర్ అవుతుంది కాబట్టి మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు సేమ్ డేటాని సైమల్టేనియస్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ద సెకండ్ పాయింట్, ఇంప్రూవ్డ్ డేటా సెక్యూరిటీ. Okay, improved data security. As we know what is data security. Data security is the process of protecting data from unauthorized users. Okay, data security అంటే జనరల్గా unauthorized users నుంచి మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్ని డేటా సెక్యూరిటీ అంటారు. DBMSలో ఈ డేటా సెక్యూరిటీ అనేది మోర్గా ఉంటుంది. ఓకే, ఇన్బిల్ట్గా DBMSని క్రియేట్ చేసినప్పుడే దాని ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే డేటా ప్రైవసీకి, సెక్యూరిటీ పాలసీస్కి మెయిన్ ఇంపార్టెన్స్, మెయిన్ ఫేజ్ అనేది ఉంటుంది. ఓకే, సింపుల్గా మనం ఎలా చెప్పచ్చు అంటే DBMS కెన్ ప్రొటెక్ట్ ద డేటా ఇట్ గివ్స్ మోర్ సెక్యూరిటీ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యూజర్స్. Okay, the next point is better data integration. Okay, DBMS it can provide the better integration of data. లైక్ ఎలా అంటే ఒకేసారి ఎంటైర్ ఆర్గనైజేషన్ని ఒకే ప్లేస్లో ఎంటైర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒకే ప్లేస్లో ఉంచుతుంది. కాబట్టి ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇంటిగ్రేటెడ్ వ్యూని ఇది ప్రమోట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈస్ మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే జనరల్గా సేమ్ డేటా అనేది డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల మనకి ఇన్కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, అప్పుడు యూజర్ అనేవాడు ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా ఒక క్వశ్చన్ డేటాబేస్ని అడిగినప్పుడు అది డిఫరెంట్ ప్లేసెస్లో సేమ్ డేటా ఉంటే కనుక ఏది యాక్సెస్ చేసుకోవాలి అనే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, DBMSలో ఏమవుతుంది అంటే ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనికి మళ్ళీ సేమ్ పాయింట్, ఎందుకు అంటే డేటా అనేది లాజికల్గా ఒకే పెద్ద రిపాజిటరీలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దెర్ ఈజ్ మినిమైజ్డ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ ఇన్ DBMS. ఓకే, ద నెక్స్ట్ పాయింట్, ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్. Improved data access. Okay, generalga what is data access? It refers to users ability to access or retrieve data which is stored within a database. Okay, డేటాబేస్లో స్టోర్ అయి ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ రిట్రీవ్ చేసుకునే ఒక యూజర్ యొక్క ఎబిలిటీని మనం డేటా యాక్సెసింగ్ అంటాం. ఓకే, ఇందులో ఇంప్రూవ్డ్గా డేటా యాక్సెస్ అనేది ఎలా ఉంటుంది అంటే యూజర్ అనేవాడు డిఫరెంట్ క్వరీస్ని డేటాబేస్కి ఇచ్చినప్పుడు వాటన్నిటిని ఎఫిషియెంట్గా తీసుకుని మనకి అది డేటా అనేది నువ్వు ఏ డేటా కావాలి, నీకు ఎలాంటిది కావాలి, డేటా నువ్వు మోడిఫై చేస్తున్నావా, డిలీట్ చేస్తున్నావా, ఎంటర్ చేస్తున్నావా, వాట్ టైప్ ఆఫ్ క్వరీ మనం ఎలాంటి క్వరీ అయితే మనం ఇస్తామో
అలాంటి డిఫరెంట్ క్వరీస్కి డిబిఎంఎస్ అనేది ఆన్సరబుల్గా ఉంటుంది. ఓకే, ఎలా అంటే ఈ డిబిఎంఎస్ అనేది డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ని మనకి స్టోరింగ్కి రిట్రీవింగ్కి యూస్ చేస్తుంది. కాబట్టి మనం ఎలాంటి క్వరీ అడిగినా, ఎంత డిఫికల్ట్ క్వరీ అడిగినా, ఎంత డిఫరెంట్ క్వరీ అడిగినా అది మనకి ఆన్సర్ చేయగలిగిన స్టేజ్లో ఉంటుంది. ఓకే, ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. ఓకే, ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్ అనేది అడ్వాంటేజ్గా మనం ఎందుకు చెప్తాము అంటే, మనం అడిగిన క్వరీకి అది కరెక్ట్గా మనకి ఆన్సర్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ ద మనకి ఈజీ చేసేస్తుంది డెసిషన్ మేకింగ్ అనేది. ఫైల్ బేస్డ్ సిస్టంలో ఒకే డేటా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నప్పుడు అవన్నీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏది బెటర్ డేటా అనేది మనం తీసుకునే దానికి డిబిఎంఎస్లో అదే ఇంప్రూవ్డ్ వర్షన్లో మనకి ఒక ఆన్సర్ ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం ఇందులో ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్ అనేది అడ్వాంటేజ్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ పాయింట్, ఇంక్రీజ్డ్ ఎండ్ యూజర్స్ ప్రొడక్టివిటీ. ఓకే, the availability of data combined with the tools that transform the data into useful information that can be make difference between success and failure in the global economy. ఓకే, మన యొక్క నార్మల్గా డేటాని ఇన్ఫర్మేషన్గా ప్రాసెస్ చేయడం. నెక్స్ట్ జనరల్గా ఏంటి అంటే డేటా అనేది డిఫరెంట్, ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్. డేటా అంటే దాన్ని మనం రా డేటాగా చెప్తాం, అంటే ఏదో ఒక డేటా అక్కడ ఉంది అని చెప్తాం. వైల్ కమింగ్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్డ్ డేటా. ఆ డేటాలో నుంచి మనకి కావాల్సిన దాన్ని మాత్రమే మనం తీసుకుని ప్లేస్ చేసుకోవడాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకే, ఇలా ఇంప్రూవ్డ్ వైజ్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చినప్పుడు ఎండ్ యూజర్ ప్రొడక్టివిటీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, మినిమైజ్డ్ డేటా రిడెండెన్సీ. ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ డిబిఎంఎస్ అడ్వాంటేజెస్. ఓకే, ఎలా చెప్తాము అంటే సింపుల్ పాయింట్, ఒక సెంట్రల్ డేటాబేస్లో డేటా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి డేటాకి డూప్లికేషన్ అనేది ఉండదు. ఓకే, డూప్లికేషన్ లేకపోవడం వల్ల రిడెండెన్సీ అనేది ఉండదు. ఓకే, ఒకే ప్లేస్లో మనం స్టోర్ చేస్తాం కాబట్టి రిడెండెన్సీ అనేది ఉండదు, ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉండదు, ఇంటిగ్రేటెడ్ వ్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, డేటా ఇండిపెండెన్స్. ఓకే, జనరల్గా డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి అంటే ఏమవుతుందంటే డేటా ఇండిపెండెన్స్ మీన్స్ దట్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ చేంజెస్ ఇన్ ద వే ద డేటా ఆర్ స్ట్రక్చర్డ్ ఆర్ ఇన్ స్టోర్డ్. డేటాని స్ట్రక్చర్ చేయడంలో కానీ స్టోర్ చేయడంలో కానీ ఏమన్నా చేంజెస్ ఉంటే కనుక అవన్నీ అనేది డేటా మీద ఇంపాక్ట్ అవ్వదు. ఓకే, జనరల్గా మనం ఏ డేటానైతే మనం స్టోర్ చేసుకుంటామో, ఓకే, దాన్ని ఎలా స్టోర్ చేసాము, ఏ స్ట్రక్చర్లో స్టోర్ చేసాము అనేది సెకండరీ పాయింట్. అందులో ఏమన్నా చేంజెస్ వచ్చినా డేటాలో మాత్రం చేంజెస్ అనేవి రావు. సో దట్ ఈస్ ద డేటా ఇండిపెండెన్స్. ఎందుకు అంటే ఒక సెంట్రలైజ్డ్ మేనర్లో మనం డేటాని స్టోర్ చేస్తాం కాబట్టి ద డేటా టోటల్లీ ఇండిపెండెంట్. ఓకే, ఇందులో 2 types ఆఫ్ ఇండిపెండెన్సీస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఇండిపెండెన్స్ అండ్ లాజికల్ డేటా ఇండిపెండెన్స్. నెక్స్ట్, సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది ఇదే. డేటా అనేది ఒకే చోట ఇంటిగ్రేటెడ్ వ్యూలో లాజికల్గా సెంట్రలైజ్డ్గా స్టోర్ చేస్తాము. ఎందుకు అంటే డేటా మేనేజ్మెంట్ అనేది మోర్ ఎఫిషియంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, డేటా అడ్మినిస్ట్రేషన్. ఓకే, జనరల్గా అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఒక యూనివర్సిటీని కానీ తీసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది అంటే ఓవరాల్గా ఆ ప్లేస్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని మానిటర్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి డిబిఎంఎస్లో ఏంటి అంటే ఇది సెంట్రలైజ్డ్గా ఆర్గనైజ్ అయి ఉంటుంది కాబట్టి డేటా అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఒకడు ఉంటాడు. ఏం చేస్తాడు అంటే డేటాబేస్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని ఏమవుతుందంటే అతని సమక్షంలోనే జరుగుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ గోయింగ్. ఓకే, అతని సమక్షంలోనే మొత్తం ప్రతి యాక్టివిటీ, మనం డేటాని రిట్రీవ్ చేసినా, యాక్సెస్ చేసినా, డిలీట్ చేసినా, ఎంటర్ చేసినా, నువ్వు డేటాబేస్లోకి యాక్సెస్ తీసుకున్న, డేటాబేస్ నుంచి బయటకు వచ్చేసినా, నువ్వు సేవ్ చేసిన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు క్వెరీ రాసిన ప్రతిదీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మనకి జరుగుతుంది. ఓకే, ఈ డేటాబేస్లో జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్కి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు. Okay, these are the advantages of DBMS. Okay, coming to the disadvantages of DBMS, మనం జనరల్గా ఏ విషయం తీసుకున్నా అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అలానే ఉంటాయి.
ఓకే. ఫైల్ బేస్డ్ సిస్టమ్‌ని మనం దాని యొక్క లిమిటేషన్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయడానికి డీబీఎంఎస్‌లోకొచ్చాము. ఓకే. నెగెటివ్‌నెస్ అనేది ఏది ఉండదు కాబట్టి టీబీఎంఎస్‌లో గూడా చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. ఎలా ఉంటాయి అంటే జనరల్‌గా డేటాబేస్‌ని మెయింటైన్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఓకే. ఎలా అంటే మనీ సపోర్ట్ ఉండాలి. టైమ్ సపోర్ట్ ఉండాలి. మనకి పెద్ద పెద్ద హార్డ్‌వేర్ పార్ట్స్‌ని పెట్టడానికి మనకి చుట్టూ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయాలి. ఓకే. ఇవి క్లియర్‌గా నేర్చుకుందాము. ఫస్ట్ వన్ న్యూ స్కిల్డ్ పర్సన్. ఓకే. జనరల్‌గా డేటాబేస్ అప్లికేషన్స్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి స్కిల్ఫుల్ పర్సన్ కావాలి. దాని గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తులు కావాలి. ఎలా అంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, సడన్‌గా ఏమన్నా టెక్నాలజీలో చేంజ్ వచ్చినా, అప్డేట్స్ వచ్చినా దాన్ని నేర్చుకోగలిగిన స్కిల్ఫుల్ పర్సన్ ఉండాలి. ఓకే. ఇలాంటి వాళ్ళని గనక మనం పెట్టుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళని గనక మనం పెట్టుకోవాలి అంటే మనకి మనీతో కూడిన పని. అండ్ ఇలాంటి వాళ్ళు లేకుండా మనం డేటాబేస్‌ని రన్ చేయాలి అంటే ఈజీగా మనం చేయలేము. డేటాబేస్‌ని రన్ చేయలేము. నెక్స్ట్ పాయింట్ ఫ్రీక్వెంట్ అప్‌గ్రేడ్స్ అండ్ రీప్లేస్‌మెంట్ సైకిల్. ఓకే. డీబీఎంఎస్ యూజర్స్ అనేవాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్‌ని కొత్తగా వచ్చే ఫంక్షనాలిటీస్ అన్నిటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఎలా అంటే కొన్ని సాఫ్ట్‌వేర్‌లో అప్‌గ్రేడ్స్ ఉంటాయి. కొన్ని హార్డ్‌వేర్ పార్ట్స్‌లో అప్‌గ్రేడ్స్ ఉంటాయి. వీటన్నిటిని ఫ్రీక్వెంట్‌గా అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. జనరల్‌గా ఒక చిన్న డేటాని మనం స్టోర్ చేయం కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తాం కాబట్టి దీనికోసం హై స్పీడ్ ఉన్న ప్రాసెసెస్ కావాలి. లార్జ్ మెమరీ కావాలి. మనం జనరల్‌గా యూస్ చేసే చిన్న హార్డ్ డిస్క్‌లు అలాంటివి సరిపోవు. లార్జ్ మెమరీ అనేది కావాలి. అల్టిమేట్‌గా దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ కాస్ట్లీ. హార్డ్‌వేర్ తీసుకోవాలన్నా, సాఫ్ట్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేయాలన్నా మనకి కాస్ట్‌తో కూడుకున్న పని. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డేటా కన్వర్షన్. ఓకే. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాని మనం డేటాబేస్‌లోకి జనరల్‌గా మన దగ్గర ఉన్న ఫైల్ ఆఫ్ డేటాని డేటాబేస్‌లోకి మనం కన్వర్ట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ మెథడ్. ఓకే. ఎలా అంటే మన దగ్గర ఉన్న డేటాని మనం డేటాబేస్‌లోకి ఇంపోర్ట్ చేయాలి అంటే డేటాబేస్ డిజైనర్స్ అనేవాళ్ళు కావాలి. అండ్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు కావాలి. ఓకేనా. ఇలాంటి వాళ్ళని మనం గనక హైర్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ ప్రాసెస్. ఓకేనా. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద DBMS. In this video we learned DBMS approach, advantages and disadvantages of DBMS. Advantages of DBMS is very important question in unit 2. Okay. You go with the assignments DBMS advantages and the DBMS disadvantages. This is a reference textbook of DBMS subject. Thank you.